హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు jupiter.09 ఛానల్. లేతగా ఉన్న కొయ్య తోటకూర తీసుకున్నానండి. ఫ్రెష్గా కూడా ఉంది. నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. బాలింతలకి ఈ విధంగా వండి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. తాలింపు వేసుకుందామా. పోపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, హింగువ, చిన్న సైజు ఉల్లిపాయ అండి, ముక్కలు కోసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొయ్య తోటకూర వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, పసుపు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేస్తాము. వాటర్ అసలు పోయబాకండి, ఇందులో వచ్చే వాటర్కే కూర అంతా మగ్గిపోయిద్దండి. చింతపండు, టమాటా ఏం వేయకుండా వండుతున్నానండి కూర. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా కొయ్య తోటకూర వేపుడు కూరలాగా వండుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాలింతలే కాదు, అందరు ఇష్టంగా తింటారు ఈ కూరని. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. 5 మినిట్స్కి ఒకసారి కదిలిస్తూ ఉండాలి, ఆకంతా ఉడికేదాకా. అందులో వాటర్ ఉంది కదా, వాటర్ అంతా అయిపోవాలండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కారం వేసేసుకుందాము. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలానే మగ్గనిద్దాము. వీలైనంత వరకు లేతగా ఉన్న కూరే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా అయిపోయింది. కూరలో నుంచి ఆయిల్ లైట్గా సెపరేట్ అవుతుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.